నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1036 రోజులైందండి. ఈ రోజు 1037వ నిన్నటికి 1037 రోజులైందండి. ఈ రోజు 1038వ రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నారు. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో 1038వ రోజు అయినటువంటి ఈరోజు 2024 జనవరి 5వ తేదీ మనం ఈరోజు ఒక సుదినం అండి. ఒక ప్రత్యేకత ఉంది జ్ఞానయజ్ఞంలో. ఇవాళ గృహప్రవేశానికి రాలేకపోయినటువంటి తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి త్రివిధ ఆశ్రమాలు, పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి పేరుతో వెలిసినటువంటి తమిళనాడులో ఉన్నటువంటి త్రివిధ ఆశ్రమాల అధ్యక్షులు వారి సశిష్య సమేతంగా అందరూ కూడా ఒక 4-వీలర్ తీసుకొని కార్వేట్ నగరం సద్గురు నిలయానికి వచ్చారు. వారు
మార్గ మధ్యంలో నిన్నంతా ఇక్కడే ఉన్నారు. సద్గురు నిలయంలో నిన్నంతా వారు మరి సద్గురువుకు సంబంధించినటువంటి సత్సంగం పూజలు నిర్వహించారు. ఈ రోజు మరి సద్గురు శ్రీమతి వనజాక్షమ్మ గారి మండలారాధన కార్యక్రమానికి బయలుదేరబోతూ మార్గ మధ్యంలో సద్గురు నిలయంలో ఆ రోజు శ్రీరాముడికి మరి వాళ్ళు మేల్కొలిపి ఎలా పాడారో మనం చూడలేదు. కౌసల్య రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థూల కర్తవ్యం దైవం. ఈ మేల్కొలిపి మనం విన్నాం. కానీ అదే లాంటిది ఏదో సద్గురు మేల్కొలిపి ఎంతసేపు పాడినారు వీళ్ళు. పూర్తిగా సద్గురు నిలయంలో వచ్చి వాళ్ళు 3 గంటలకే లేసి అంతమంది అందరూ మరి నిత్య కృత్యాలు నిత్య నైమిత్తిక కర్మలన్నీ పూర్తి చేసుకుని వారు ఇంతసేపు మరి సద్గురు నిలయంలో మేలుకొలుపు. ఆ రోజు వశిష్ఠ మహర్షి మరి శ్రీరాముడికి ఎలా మేలుకొలుపు పాడారో నేను చూడలేదు. ఈరోజు ఎరుకాతేత ఎరుకతయ్య స్వామి వివిధ ఆశ్రమాల అధ్యక్షులు వారి యొక్క శిష్యగణంతో సమేతంగా వచ్చి ఇక్కడ మరి సద్గురునికి మేలుకొలుపు గేయం పాడడం ఇప్పుడే నా జీవితం. సంతోషం అండి, సంతోషం. మరి అటువంటి ఈ రోజు భగవద్గీతలో ఉండేటువంటి ఆ ఘట్టాన్ని కూడా ఈ రోజు మీకు నేను చెప్తాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 18వ అధ్యాయం చెప్పేదానికి ప్రారంభంలోనే మనం ఇది ఏకాధ్యాయం అని చెప్పుకున్నాం. సన్యాసము త్యాగము అంటే అర్థం ఏంటి అని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా మనకు 2 పదాలకు సమాధానం చెప్పడానికి 5 శ్లోకాలు సరిపోయాయి. ఆ తర్వాత త్యాగము అనే పదాన్ని రివర్స్ చెప్పారు. తామస త్యాగము, రాజస త్యాగము, సాత్విక త్యాగం చెప్పారు. 12వ శ్లోకం లోపు మనకు ఆ సాత్విక త్యాగం అంటే అక్కడ పరిపూర్ణతను గుర్తించండి అనే సూచన ఇచ్చేశారు. ఈరోజు భగవద్గీత యొక్క సంక్షిప్త సారాంశాన్ని మళ్ళీ మీ ముందు ఉంచుతున్నానండి. మొదటి 12 శ్లోకాల లోపు 3 రకాల త్యాగాలని చెప్పి అందులో సాత్విక త్యాగి పరిపూర్ణుడుగా మనకు దర్శనం ఇచ్చాడు. 13వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు సాంఖ్యం వివరించబడింది. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవ అత్ర పంచమం. అది సాంఖ్యం. సాంఖ్యాన్ని ఎంత అద్భుతంగా మనకు వివరించారంటే 25 అని సాంఖ్యం నేర్చుకున్నాం కదా, 25 5 మాయ అని స్పష్టంగా మనకు 13 నుంచి 18వ శ్లోకం వరకు సాంఖ్యం కంప్లీట్ అయింది. 19 నుంచి 40 వరకు తారకం అయిపోతుంది. ఆ 19 నుంచి 40 వరకు చేసేటువంటి తారకంలో మామూలుగా మనం సాంఖ్య తారక మనస్కాలు చెప్తామట కాకుండా తారకం అంటే తాను పరిపూర్ణుడే, తన రకం పరిపూర్ణతయనే, నీ నిజ రూపము అచలమే అనేటువంటి దాన్ని ఈ సాత్విక జ్ఞానము, సాత్విక కర్త, సాత్విక ధృతి, సాత్విక బుద్ధి అన్నిట్లో మనకు ఆ పరిపూర్ణుడినే స్పష్టంగా మనకు దర్శనం చేయించడం 18వ అధ్యాయంలో 2023లోనే మనం గుర్తించాం. ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. మనకు 36వ శ్లోకాన్ని తెలుసుకునేదానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల 161వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఈవికి ఆశించు గురుడును నా వద్దొక కాసు లేదు నన్నడగకు పో.
పోవయ్య అనటి శిష్యుడు కేవల హీనాత్ములను కీర్తింపదగున్. దీనికి ఎట్లా వ్యాఖ్యానం చేయాలబ్బా, నాకేం అర్థం కాలేదండి. ఈవి పదం విన్నారు ఎక్కడన్నా? ఈవి లేదండి. ఈవికి ఆశించేటువంటి గురుడు. ఇక్కడ ఈవి అంటే కోరిక అని అర్థం. కోరిక, రుచి. అదే అండి, కోరిక రుచి. ఓకే. మరణాలకు సంబంధించినటువంటి సంస్కారం ఉండేవాడికి ఖచ్చితంగా ఈవి ఉంటది. ఈవి ఈప్సితము అంటే కోరిక, ఈవి అంటే కోరిక. కోరిక. ఈ గురు శిష్యులు ఇద్దరు కోరికలో ఉంటే వీళ్ళకి బోధ కుదరదు. అవును, అంతే కదా గురుగారు. ఇలా చెప్పొచ్చని నాకు కూడా తెలియదండి. ఇదంతా సద్గురు పలికించే పలుకులేనండి. ఇది మీకు కందార్థ దరువుని గుర్తు చేస్తాను. ఎందుకంటే 292 కందార్థ దరువుల్లో ఉండేటువంటి సందేహాల యొక్క సమాధానమే 220 యొక్క కంద పద్యాలని చెప్పాను మీకు. దాని ప్రకారం చూస్తే అదేంది, ద్రవ్యలోభమగ్నుండైన గురుడాశ వదలకుండినా, గురుడాశ వదలకుండినా ఈ వికాసించు గురుడు. సరిపోయిందా? భగవద్గీతకు ఉత్తరం ఉత్తర గీత, కందార్థాలకు సమాధానమే కంద పద్యాలా. కందార్థాల్లో ప్రశ్నలు డిస్కస్ చేశారు, దాని నిజమైన సమాధానం ఇక్కడ ఉన్నాయని ఇప్పుడు మీ వల్లే తెలుస్తా ఉందండి. చూడండి, సరిపోయింది, చూసుకోండి. గురుడాశ వదలకుండినా అన్నాడు కందార్థంలో. ఈ వికాసించు గురుడు. ఇప్పుడు చూడండి, గురుడు ఆశ అంటే ఈవి. సరిపోయిందా? కోరిక, ఆశ, ఆసక్తి. ఆసక్తి. గురుడికి ఉండాల్సింది ఆసక్తి కాదు, ఆసక్తి. ఆసక్తిగా ఉండాలి. ఆసక్తికి ఆసక్తికి తేడా ఏంటంటే, శక్తి అంటే కోరిక, శక్తుడు. శక్తి అంటే కోరిక, ఆసక్తి అంటే బలమైన కోరిక, అది. ఆసక్తి అంటే కోరిక లేనివాడు, కోరిక లేకపోవటం. ఆకి ఆ దీర్ఘానికి అంత డిఫరెన్స్ ఉంది. ఇది 13 అధ్యాయంలో 20 లక్షణాలు 20 గుణాల్లో ఉంది ఇది. అసక్తిరణ విశ్వంగ పుత్రధార గృహాదిషు నిత్యంత అది ఉంది అడుగుతుంది. చూడండి, అసక్తిరణ అనభిశ్వంగ పుత్రధార గృహాదిషు అంటాడు. భార్య, బిడ్డలు, ఇల్లు, మరి పొలము, తన ఆస్తి, ఉద్యోగము, డబ్బులు, వీటన్నిటిలో వీడు ఉంటూ కూడా వాటిని గురించి చింతన చేయకుండా కర్తవ్య కర్మలు జరుగుతూ ఉంటే అతడు అసక్తుడు. నా ఇల్లు ఇంత, నా వాకిలి ఇంత, నేను ఇంతమంది జనం కలిగి ఉన్నాను అనేది అది ఆసక్తి, అది గర్వం. అది కాబట్టి ఇక్కడ ఈవికి ఆశించు గురుడు అన్నా, గురుడు ఆశ వదలకుండినా అన్నా ఒకటే. ఎందుకు ఇక్కడ చెప్పాడు అంటే, అక్కడ చాలా మంది దానికి ఎన్ని వ్యాఖ్యానాలు చేశారంటే, గురుడు ఆశ వదలకుండినా అంటే ఈవికి ఆశించు గురుడు అంటే చాలా మంది ఇక్కడ కాసు అని కూడా రాశారు, కాబట్టి డబ్బు గురించే రాశారు అని తీసుకొచ్చారు. దానిపైన వ్యాసం కూడా రాశాను. ఇక్కడ ఈవికి ఆశించే గురుడు అంటే సృష్టికి సంబంధించిన తన్మాత్రలను వదలకుండా ఉండే గురుడు అని అర్థం. తన్మాత్రలకు సంబంధించినటువంటి ఆ యొక్క అజ్ఞాన జనితమైనటువంటిది ఎదుటి వాడి నుంచి ఏదో పొందాలి అనే ఆలోచన ఈవి. అదే గురుడు ఆశపడేటువంటిది తత్వం. అది ఆడ చెప్పింది. ఏదైనా కావచ్చు. అదేండి, ఈశ్వరుడి దగ్గరికి పోతే డబ్బు వస్తుందా, బట్టలు వస్తుందా, ధనం వస్తుందా, కడియం వస్తుందా, ఇంకా ఆయన ఇష్టం. అంతేనండి. అది ఏంటి అనేది ఇంకా అది అది వాడిని బట్టి ఉంటది. నన్ను అడగకండి. కాబట్టి ఈవికి ఆశించు గురుడు అంటే ఆశ, శిష్యుడి నుంచి ఏదైనా పొందాలనే గురుడు. ఇప్పుడు పనికిరాడు, హీనాత్ముడు. కృష్ణప్రభువులు వాడారు, నేనుగా. నా మాట ఎందుకు అవుతుంది? కృష్ణప్రభువుల మాట కింద హీనాత్ముడు చూడండి, హీనాత్ములు పెట్టారు. ఇద్దరు వీళ్ళు హీనాత్ములు అంటే ఇప్పుడు ఈవికి ఆశించే గురుడు అంటే శిష్యుడి నుంచి ఏదన్నా పొందాలి. ఈసారి మనం ఈ పలానా వార్షికారాధనకి కనీసం 50 మందిని పిలుచుకోరండి, వాళ్ళకి మంత్రాలు ఇచ్చేవాళ్ళు 50 మందికి ఒక్కొక్కరికి 500 మీరు వచ్చి వసూలు చేసేయాలి అంతే.
ఈవిక ఆశించకూడదు అంటే ఆ, ఉంటారు. కానీ దీన్ని మరో అర్థంలో మనం కూడా చూడాలి. ఇక్కడ ఇది కాసు అని రాశారు కాబట్టి అది చెప్పాను నేను. ఆ, అది ఏదైనా కావచ్చండి. ఉమ్, నేరుగా చెప్పేస్తా మీకు, ఇంక రహస్యంలో ఎందుకు ముసుగు పెట్టేది ఎందుకు. ఆ, నాకేమో తెలియకుండా ఉంది, నేను తెలుసుకోవాలి అని సందేహం ఉండేవాడు గురువు అవతారం ఎత్తకూడదు. ఆ గురుగారు, నాకేదో సందేహం ఇంకా ఉంది అనే సందేహం ఉండేవాడు గురువు అవతారం ఎత్తకూడదు. అవునండి. గురువు పోస్ట్ తీసుకోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. గురువు పోస్ట్ తీసుకోకూడదు. ఉమ్, నీకే సందేహం ఉంటే ఇంక నువ్వు శిష్యుని ఏం కడతారు. మనమే కన్ఫ్యూజ్ అయితే ఇంకోళ్ళని ఇంకా కన్ఫ్యూజన్ ఏం తెలుస్తాం. కాబట్టి ఈవిక ఆశించి గురుడు అంటే ఇంకా జనన మరణ సంస్కారానికి సంబంధించినటువంటి ముడి తొలగనటువంటి వాడు అని అర్థం ఇక్కడ. అదే అండి. ఇటువంటి వాడికి ఎటువంటి శిష్యుడు కుదురుతాడంటే, ఉమ్, అయ్యా ద్రవ్యలోభ మగ్నుండైన శిష్యుడు అన్నారు కందార్థంలో. ఉమ్, నా వద్దొక కాసు లేదు పో, కాదు కాదు, నన్ను అడుగకు పో. ఉమ్, నా వద్దొక కాసు లేదు నన్నడుగకు పో. ఉమ్, వెహికల్ తీసుకుని ఎంతమంది వచ్చినారు, ఉమ్, మీరు ఎంతమంది వచ్చినారు, అందరూ కూడా మీరు ఇక్కడ సద్గురు నిలయంలో, అది నా డ్యూటీ, అంటే నా డ్యూటీ అంటే శిష్యుల డ్యూటీ అండి. ఉమ్, సద్గురు నిలయానికి మీరు వచ్చేసారు. ఉమ్, మీరు రావడం వల్లనే ఇది సద్గురు నిలయం. ఉమ్, ఒక ప్రవేశానికి సద్గురు నిలయం కాదు ఇది. ఉమ్, సద్గురు మూర్తులు వచ్చి గురు పూజ చేయడం వల్ల ఇది సద్గురు నిలయం అయింది. అంతే అంతే కదా. అభయానంద స్వామి తనకు తానుగా ప్రకటించారు, నేను గృహప్రవేశమే నేను రెడీ చేశాను. ఉమ్, అభయానంద స్వామి అమ్మగారు మరి నెల్లూరుకు సంబంధించిన యశోదమ్మ గారి ద్వారా యశోదమ్మ అభయానంద స్వామి పూజా బృందము చేత సద్గురు పూజ జరపబడినని మా ఫోటోలు పెట్టి దాంట్లో ప్రకటించని చెప్తే అప్పుడు సద్గురు నిలయం అయింది. ఉమ్, అంతవరకు మామూలు ఇల్లు. ఇప్పుడు సద్గురువులు సాక్షాత్తు తమిళనాడులో ఉండేటువంటి పీఠాధిపతులు వాళ్ళ శిష్య సమేతంగా వచ్చినారు కాబట్టి ఇది సద్గురు నిలయం. ఉమ్, కాబట్టి సద్గురు నిలయం అంటే పూజారి వెంకటేశ్వర నిలయం కాదు, ఉమ్, సద్గురువులు వచ్చే ఉండే నిలయం. కాబట్టి మీరు వచ్చినటువంటి ఇంతమందికి కూడా ఈ యొక్క మీ యొక్క భృత్యుడు ఎన్ని రోజులు మీరు ఉంటారు, మీకు ఏర్పాట్లు ఏం కావాలో మొత్తం నేను చేయాలా. ఉమ్, అది ఇక్కడ అటు కాకుండా నా వద్ద ఒక కాసు మీరు ఈ టైంలో రాకూడని టైంలో వచ్చారే మీరు, నా పేరు ఇంకో రోజు చూసుకుందాంపా. ఉమ్, ఈడు హీనుడు రేపు అంటే ఈరోజు వాళ్ళకి మండలారాధన ఉంది వనజాక్షమ్మ గారిది. దాంట్లో పోతూ పోతూ ఒక రోజు ముందే మీ దగ్గరకు వస్తున్నామని ఇంకొకటి ఎరకాదే తిరగలేదు స్వామి ఏం చేశారంటే నాకు తెలియదు అసలు విషయం. నిన్న వారు ఫోన్ చేసినప్పుడు నేను ఎగ్జామ్ డ్యూటీలో ఉన్నాను, క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తున్నా, యూనివర్సిటీ పరీక్షల విధుల్లో ఉన్నాను. అప్పుడు ఫోన్ ఎత్తలేకపోయినాను, మళ్ళీ ఫోన్ ఎత్తితే ఆయన అడగలే, పర్మిషన్ అడగలే. ఆయనకి చూడండి స్వామి మీ దర్శనం కోసం మేము కృష్ణగిరి నుంచి బయలుదేరినాం, ఆల్రెడీ బైరెడ్డిపల్లి దాటినామన్నారు. అప్పుడు శిష్యుడు ఏం చేస్తాడు అంటే వారు ముందే ఒకసారి వచ్చారు కాబట్టి వారు ధైర్యంగా బయలుదేరేశారు, నన్ను అడగలేదు. అది వారి సొంతం, అదే సద్గురు నిలయం అంటే అదే. అలా కాకుండా నేను ఫోన్ చేసి వెంటనే అరే మీరు ఎందుకయ్యా బయలుదేరారు, అసలు నేను ఏడ చెప్పాను మీకు, నేను డ్యూటీలో ఉన్నాను కదా, నాకు ముందు రోజు చెప్పాలి కదా, నేను మీకు అందుబాటులో ఉండాలి కదా. ఇది ముందు ఫోన్ చేసి వచ్చేవారు అతిథి అండి, ఫోన్ చేయకుండా వచ్చే వాళ్ళని అభ్యాగతులు అంటారు. కాబట్టి అభ్యాగతులు అంటే ఇదే, ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చిన వాళ్ళే అతిథి అయినా అభ్యాగతి అయినా యతి అయినా, అతిథి అయినా అభ్యాగతి అయినా వచ్చినటువంటి అతిథి సాక్షాత్ అతిథి దేవోభవ, సాక్షాత్తు సద్గురు స్వరూపం కదా. రండి స్వామి మీరు రండి అని చెప్పేసి అప్పుడు మరి వారి సేవలో పాల్గొనడం నా అదృష్టంగా భావించారు. ఈ రెండు లేకపోతే వాళ్ళిద్దరు హీనులండి. అవును, ఏది శిష్యుడి నుంచి ఏదైనా ఆశించాలి అని వచ్చినటువంటి గురువు గాని, వీళ్ళకి ఏదైనా ఇవ్వాల్సి వస్తుంది అని తప్పుకునే శిష్యుడు గాని, వీళ్ళిద్దరూ హీనులు అనేది ఒక అర్థం. నెక్స్ట్ ఇక్కడ సద్గురు నిలయానికి వస్తే సందేహాలు తీరుతాయని వస్తారండి. ఇది ఒక అర్థం ఉంది, అది కూడా ఇక్కడ చెప్పాలా, ఎందుకంటే కందపద్యాలు కావు. మీ దగ్గర ఏదైనా తెలుసుకోవాలని మేము వచ్చామండి, మీరు నాకు నేను తెలియకుండానే అడుగుతున్నానని అని అడుగుతారు వాళ్ళు.
వాళ్లకు సరైన సమాధానాలు చెప్పి వాళ్ళను సంతృప్తి పరిచేటువంటి సుగుణం లేకుండా, అయ్యా మరి ఇటువంటిదంతా నాకు సంబంధించిన వ్యవహారం కాదు, నాకు కేవలం కందపద్యం అంటేనే చెప్తాను, భగవద్గీత శ్లోకం అంటేనే చెప్తాను, ఇది భగవద్గీత శ్లోకంలో లేదండి, ఇది నాకు తెలియదు పో అనేదానికి వాడు కూడా హీనుడే. వాడు శ్లోకాలను బట్టి పట్టాడు కానీ వాడికి దాని వివరం అర్థం కాలేదు వాడికి. అదే నిన్న రామానుజులు గారు పెట్టారు, ఆ చిలకలో పాట నేర్చుకున్నాయంట. వస్తాడు వస్తాడు వేటగాడు, వలపన్ని పోతాడు మాయలోడు, సల్లేవన్నీ నూకలు తీసేవన్నీ ప్రాణాలు అని రెండు చదువుకుంటా ఉంటే ఇవి కూడా నేర్చుకున్నాయి. కానీ వాటి అర్థం వాటికి తెలియదు. అటువంటి శిష్యుడు పనికిరాడు, అటువంటి గురువు పనికిరాడు. చూడండి, ఈవికి ఆశించే గురుడు అంటే తనకే ఏదైనా నిజంగా తెలియకుండా ఉండేటటువంటి వాడు గురువు అనే అనిపించుకునే వీలే లేదు. పొందాలా అని ఉండేవాడు గురువు కాదు. అదే విధంగా శిష్యుడు ఇంకా హీనుడు. మన ఇక్కడ వీళ్ళు వచ్చినారు నా దగ్గర తీసుకుని పోయేదానికి వచ్చినారు. వీళ్ళు వచ్చిన వాళ్ళు శిష్యుడే చూడండి ఎంత హీనుడు వీడు. వీళ్ళు వచ్చినారు, వీళ్ళకి ఏదైనా నేను చేయాల్సి వస్తుంది, నా దగ్గర డబ్బులు ఖర్చు అయిపోతుంది అనుకునేవాడు. కానీ నిజానికి సద్గురుమూర్తులు రావడం వల్ల, చెప్పాను మీకు నిన్న జరిగిన డిస్కషన్ కూడా అదే చెప్పాను. నేను నా సద్గురుమూర్తి అయినటువంటి ఆయన కలపల మునిరత్నం గారి దగ్గర నేను తెలుసుకున్నది 25%. తర్వాత మణి దగ్గర తెలుసుకున్నది ఇంకొక 25%. సుడుపూడి నాగేశ్వరరావు దగ్గర తెలుసుకున్నది 25%, 75% అయింది. నాకు ఇంకా 25% నేర్చుకోవాల్సి ఉంది. దానికే సద్గురు నిలయం వెలిసినట్టుంది. జ్ఞానయజ్ఞంలో వెలిసిన సద్గురు నిలయంలో సద్గురువులు నేర్పిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే మిగతా 25% పూర్తవుతుందండి. ఏ రోజు అనేది నన్ను అడగబాకండి, ఎందుకంటే నీవు సచ్చు వరకు నిధుల వచ్చు వరకు అన్నారు పెద్దలు కదా. కాబట్టి చివరి దాకా మనం నేర్చుకుంటూనే ఉంటాము. ఇట్లా ఏదైనా ఆశించి వచ్చే గురువు గాని, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందనే శిష్యుడు గాని అనేటి వీళ్ళిద్దరు కూడా కేవల హీనాత్ములకు గుర్తుపెట్టుకోండి. కేవలాత్ములను మనం పెట్టుకోలేదు. కేవలం అంటే హీనాత్ములు మాత్రమే. కేవలం అనే పదానికి మాత్రమే అని అర్థం వస్తుంది. కేవలాత్ములు అంటే పరిపూర్ణులు మాత్రమే అని అర్థం. కేవల హీనాత్ములు అంటే వీళ్ళు పరిపూర్ణ బోధకు ఇద్దరు పనికిరారని అర్థం. అని వీళ్ళని కీర్తించండి. వాళ్ళని కూడా కీర్తించాలనా? ఒకరికి స్వాగతం పలికాం కదా మనం గ్రూప్ లో ఆల్రెడీ, ఆయన ఇంకా పెట్టినట్లేదు తెలియ. వాళ్ళని స్వాగతం చెప్పి వాళ్ళని కీర్తించండి, పర్వాలేదు. ఏమని? హీనాత్ములను కీర్తించండి అని. చూడండి, ఏదైనా ఆశించి వచ్చేటువంటి గురువు గాని, ఏదైనా ఇవ్వాల్సి వస్తుందని తప్పుకునే శిష్యుడు గాని ఇద్దరు హీనాత్ములు కాదు, కేవల హీనాత్ములు. తామస బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళకి పరిపూర్ణ బోధ తెలియదు. వీళ్ళని నీచాత్ములు, ఇంకా ఆయన అంటాడు అతి నీచాత్ములు అంటాడు దువ్వాడ నారాయణమూర్తి. అతి నీచాత్ములు అని వీళ్ళిద్దరిని చిత్రీకరించినటువంటి 161వ కంద పద్యానికి మరి కృష్ణ ప్రభువులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు అద్భుతమైనటువంటి 3 రకాల సుఖాన్ని తెలుసుకునే దానికి ముందుగా నిన్న క్లాస్ కన్క్లూజన్ చేస్తామండి. నిన్న మనం ఆ యొక్క ధృతి సాత్విక రాజస తామస 3 ధృతులు పూర్తయినాయి. సుఖం చెప్పబోయేదానికి ముందుగా ఒక విషయం చెప్పారు, మనకు సమయం దొరకలేదు నిన్న. ఈ రోజు ఆ సమయాన్ని ఉపయోగించి నిన్న మనం చూడండి, సుఖం 3 రకాలుగా ఉంటుందండి. ఆ 3 రకాలుగా ఉండేటువంటి సుఖంలో నీకు నిర్దోషములైన శబ్దములతో చెప్పబోతున్నాను. 3 రకాల సుఖాలని దేంతో చెప్పబోతున్నాను, చాలా ఇంపార్టెంట్. నిర్దోషమైన మాటలతో చెప్పబోతున్నాను. అసలు మాటలు నిర్దోషం ఉండేటుంటది. చూడండి, కేవలం మాటలోనే దోష నిర్దోషం. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నారు, విన్నారా? అవును. కాబట్టి శ్రీకృష్ణుడిగా అర్జునుడికి నేను చెబుతున్నాను అంటే అది శ్రీకృష్ణుడికి సంబంధం లేదు. అది ఎక్కడి నుంచి, దక్షిణామూర్తి నుంచి ఏం జ్ఞానం వచ్చిందో అదే నీకు అందుతుందయ్యా. తామస ధృతి చివరండి. తామస ఇంకా పైకి తీయాలని చూడండి, ఇంకా పైకి తీయాలి చూడండి. ఇంకా ఈ త్రివిధములు ఇంకా పైకి అదేనా ఉందా? అయినను కర్మలు జరుగుట ఇంకా పోవాలి. ఇక్కడ సుఖం చూడండి, నిర్దోషములగు శబ్దములలో
ఈ సుఖరూపమున గల ఫలములు ఏ రీతిన త్రివిధములుగా ఉంటుందో చెప్పబోతున్నాను. మీరు ఒకసారి మళ్ళీ ఆయన చెప్తున్నాడు, కానీ శబ్దమునందలి శుద్ధత్వం గురించి ఎందుకు ఆలోచించాలని మీరు అడగొచ్చు. శబ్దమునందలి శుద్ధత్వం, ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు ఆ పదం. అడగండి. శబ్దములో శుద్ధత్వం ఏంటి? శబ్దమే కదా, ఆకాశగుణం శబ్దం కదా, మాకు తెలుసు కదా, దానిలో శుద్ధత్వం ఏంటి అని మీరు అడగొచ్చు. నో, మీనింగ్లెస్ వాయిస్ ఈజ్ ఓన్లీ నాయిస్. మీనింగ్లెస్ వాయిస్ ఈజ్ ఓన్లీ నాయిస్. అర్ధరహితమైనటువంటి శబ్దం మాత్రమే తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు. చేతులారంగ శివుని పూజింపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అంటాడు. భయం లేస్తే పూజా పునస్కారాలు, దీపం ముట్టించడం, సద్గురు కీర్తన, నామ సంకీర్తన ఇవన్నీ లేకుండా నాకన్నీ తెలిసినటువంటి మూర్ఖుడు. పవిత్ర భావం అనేది ఉండద్దా? చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని. సద్గురువుల గురించి మన నోట్లో వచ్చేటువంటి మాట, ప్రతి మాట శుద్ధత్వం అయితే మన ఆరోగ్యం బాగుంటుంది. అంటే ఆ మాట్లాడే వాటి మాటను బట్టి వాడి ఫ్రెండ్స్, వాడి స్నేహితులు, వాడి మిత్రులు, శత్రువులు అందరూ వాడి మాటను గురించి తయారవుతారు. చూసుకోండి, అది శబ్దంలో సత్యం ఉండాలి, సత్వగుణం ఉండాలి, అది అలవాటు అవ్వాలి మెయిన్. అవునండి. అందుకని శబ్దం చాలా ముఖ్యం అండి. ఎందుకంటే ఇప్పుడు నా నోట్లో నుంచి వచ్చేటువంటి శబ్దం పూర్తిగా ఒక రేడియో పెట్టెలో నుంచి వచ్చినట్టుగా నేను ఫీల్ అవ్వాలి. అది మరి నా ఉనికి నేను కాపాడుకోవాలి. అదే గురుగారు, ఒక రేడియో పెట్టెలో నుంచి వచ్చినట్టుగా నేను భావించాలి. మరి సద్గురు నాకు ఏది అందించారో ఆ సూచన గుర్తుపెట్టుకుని ఆ సూచనకు ఇంగితము నెరిగి సద్గురు పుంగవుచే బోధ తెలిసి. సద్గురు మనకు ఏదైతే నాకు సూచన చేశాడో దాంతోనే బోధ చెప్పాలి, చదివేది కాదు. అవును. కాబట్టి శబ్దంలో శుద్ధత్వం ఎందుకు యోచించాలనే ప్రశ్నకు సమాధానం అదే అండి. సద్గురు వాక్యానికి భంగం కలగకుండా చెప్పాలి నేను బోధ. ఎందుకంటే ఈ సంగతి శబ్దముల ద్వారా అర్థం చేసుకున్నట్టుకు, బోధించుటకు వీలైతే ఎప్పుడో చెప్పేసి ఉంటారు. వాడు కర్తృత్వం ఉంటే శబ్దము ద్వారా అర్థం చేసుకునేదానికి, బోధించేదానికి వీలైతే శబ్దములకు చెవులు అనే చేతులందరి మురికి అంటుకుంటది. చూసుకోండి, సూచన అది. శబ్దములకు చెవులనే చేతులందరి మురికి అంటుకుంటుంది. అంటే అర్థం ఏంటి? చెవిటోడుగా అయినాలని అర్థం. గురువు దగ్గర బోధ కూడా నేను గురువు యొక్క ఇంపార్టెంట్ అండి. ఇది కన్క్లూజన్, భగవద్గీత 40వ శ్లోకానికి కన్క్లూజన్ అయిపోతుంది, తారకం పూర్తవుతుంది. మరి తర్వాత అమనస్కం ఎక్కడ అనేది కూడా ఇప్పుడు చెప్తాను మీకు. 18వ అధ్యాయం 55, 56 శ్లోకాల్లో అమనస్క బోధ అండి. 55, 56 అది అంటే 51వ శ్లోకం నుంచి 66వ శ్లోకం వరకు కంప్లీట్ పరిపూర్ణ బోధ ఉంటుంది. ఈ లోపు దానికి సిద్ధం చేస్తున్నారు మనల్ని. చూడండి, శబ్దములకు చెవులు అనే చేతిలో మురికి అంటుకోవడం అయింది. చూడండి, శబ్దములు చదవండి, మీరే చూడండి. శబ్దములకు చెవులు అనేది చేతులందరి మురికి అంటుకుంటుంది అంటే చెవుతో శబ్దం జంతువు కూడా ఉంటది, కానీ మానవుడు వినేటువంటి శబ్దం జంతువు వినేటువంటి శబ్దానికి చాలా తేడా ఉంది. ఇది బాగుందండి. ఇప్పుడు శబ్దం అనేది శబ్దం అది మాట్లాడలేదు కానీ అది వింటుంది, జంతువు మనం మాట్లాడేది. అవును, జంతువు వినేదానికి నేను వినేదానికి తేడా ఏం తెలుసా? జంతువులో సహజాతం పనిచేస్తుంది. అవును, జంతువులో సహజాతం పనిచేస్తుంది. అంటే సృష్టి నుంచి ఇప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాల వరకు జంతువు ఆ కోడి లాగానే, ఆవు లాగానే ప్రవర్తిస్తూ ఉంటుంది. దాని వంశపారంపర్యం అట్టే ఉంటుంది. కానీ మానవుడు విచక్షణ కలిగిన వాడు. అవును, ప్రకృతినంతా తనకు అనుకూలంగా వినియోగించుకునేటువంటి నేర్పు కలిగిన వాడు. అది బాగుందండి. కాబట్టి శబ్దం వచ్చి మిగతా జంతువులు వినేదానికి నాకు చాలా, అది ఇక్కడ చెప్తాను. శబ్దములకు చెవులు అనే చేతులందరూ మురికి అంటుకోవడం అంటే అర్థం ఏంటంటే, వినేటప్పుడు గాని చెప్పేటప్పుడు గాని సద్గురువుకు అర్పించబడిన వాడు ఎందుకు అనుకుంటాడు? అస్పర్శయోగం పాటిస్తాడు కదండి, అది ఆడ లెక్క. అదండి. కాబట్టి నువ్వు చాలా శ్రద్ధతో ఏ అంతరంగమును నిరోధించడం చేత, చూడు, చెవిటివాడుగా అయినాలని చెప్పాను. చూడండి, ఏంటంటే ఎట్లా చూడండి, చాలా శ్రద్ధతో, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్న.
అంతరంగమును నిరోధించుట చేత వినువాడి కర్ణములు కూడా చెవిటివి అవ్వాలి. చెవిటివి అవ్వాలి అంటే అర్థం ఏంటంటే వాక్య రీతిగా నడుచుకునే మాటల్ని తప్ప మిగతా మాటలంతా నువ్వు వినకూడదు. ఇక్కడ ఎక్కడైనా వెళ్ళి ఎంతమంది ఎన్ని ఆశ్రమాలైనా సందర్శించండి, నాకేం అభ్యంతరం లేదు. ఎన్ని ఆశ్రమాలకైనా వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి. మీరు వెళ్ళేటప్పుడు మీరు వినేటువంటి మాటల్లో సద్గురు వాక్యాన్ని అనుకూలంగా ఉండే మాటలే, మీరు విచక్షణ కలిగిన మనిషి కదా మనం. అవును, వాక్యాన్ని అనుకూలంగా ఉండే మాటల్ని అమృతంలాగా స్వీకరించండి. మిగతా దాన్ని నాకు తెలిసి ఇప్పటికే భగవద్గీతలో మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ప్రకారం 18 అధ్యాయాల్లో 5 తన్మాత్రల యొక్క గేట్ల దగ్గర 5 మంది కాపలా ఉంటారు. నీకు 5 శబ్ద స్పర్శ రూప రసగంధాల పట్ల 5 మందికి 5 కాపలాదారులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దుర్మార్గాన్ని చెడుని నీలోకి చొరనివ్వరు. ఎందుకంటే బాగా చెప్పేది నాకు కూడా రాదు. అంతేనండి, అది తన్మాత్ర రహితుడై ఉంటాడు వాడు అని అర్థం. అది చూడండి. కాబట్టి అంతరంగం యొక్క సహాయము చేత అస్పర్శయోగివై ఈ మాటలు ఇనువయ్యా ఇను అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు వివిధ సుఖముల గురించి ఇప్పుడు వివరించబోతున్నారు. దాన్ని జ్ఞానేశ్వరి మీకు నిరూపించబోతున్నారు. 3 రకాల సుఖాలను గురించి అభ్యాసం చేస్తే ఏమొస్తుందో ముందుగా ఒక శ్లోకం చెప్తున్నారు. కానీ అండి శ్రీ భగవాన్ ఉవాచ సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్ రమతే యత్ర అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. ఇటువంటి పద ప్రయోగాలు ఒక్క భగవద్గీతలో తప్ప ఇంకెక్కడ నేను వినలేను, నాకు తెలియదండి. అంటే ఇటువంటి పద ప్రయోగాలు, ఆ పదాల పొందిక అనేది చాలా అద్భుతంగా ఉండదండి. భరతర్షభ, ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, అక్కడ సుఖం త్విదానీ ఉంది కదా, అక్కడ తు లెక్క అనమాట. సుఖం తు అంటే టాపిక్ మారింది అని చెప్పడం. ఇంతసేపు ధృతులు 3 చెప్పాం కదా, టాపిక్ మారినప్పుడు తూ వస్తుందని చెప్పాను మీకు. ఇప్పుడు చిట్ట చివరగా అక్షయ సుఖాన్ని గురించి చెప్పి అది కానటువంటి మిగతా సుఖాలను చెప్పబోతున్నారు. ప్రత్యేకమైన సబ్జెక్టు కాబట్టి దీనికి ప్రత్యేకమైన శ్లోకం కేటాయించారండి. సుఖం తు ఇదానీం అంటే ఇప్పుడు అని అర్థం అండి. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? ఇంతసేపు చెప్పిన దానికంటే విలక్షణమైన సబ్జెక్ట్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఈరోజు. ఉదామృతాంబ వసంత వనజాక్షమ్మ గారి మండలారాధన రోజు మనం ఈరోజు ఒక విలక్షణమైనటువంటి అంశం గురించి, భగవద్గీత సారాంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాము. ఇదానీం అంటే ఇప్పుడు. ఇప్పుడు అంటే 18వ అధ్యాయం 35 శ్లోకాలు పూర్తయిన సమయంలో అని అర్థం. అది నౌ ప్రెసెంట్. ఇప్పుడు త్రివిధం, అంటే 3 కదా. త్రివిధం సుఖం అంటే 3 విధములైన సుఖములను గూర్చి మే, నా మాటలు పూజారి వెంకటేశ్వర మాటలు కాదు, నా మాటలు అంటే కృష్ణ పరమాత్మ మాటలు. శృణు, విను. ఎందుకు వినాలయ్యా అని మీరు అడిగినారు అనుకోండి, దానికి చెప్తాను చూడండి. యత్ర అభ్యాసాత్, ఏ సుఖాన్నైతే మీరు అభ్యాసం చేస్తే, ఇంకా చూడండి, ఏ సుఖాన్నైతే మీరు అభ్యాసం చేస్తే రమతే. రమతే, ఈ రమ అనేటువంటి పదం చూడండి, రామ రమ, రమించువాడే రాముడు, రమించువాడు రాముడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామనే. నేను పలకలేనని దిగులు పడబాకు తండ్రి. శ్రీరామ రామ రామ అని 3 సార్లు పలికినావంటే నీ యొక్క భావం సిద్ధమైతే, నువ్వు మానవ జన్మ అయితే ఖచ్చితంగా తరించిపోతావు. అన్ని శ్లోకాలు బట్టి పని లేదు. రమతే అంటే ఆనందించుట అని అర్థం అండి. ఏమి ఆనందము అంటే చెప్తాను, దుఃఖము లేని ఆనందం అండి.
అది ఆనందం అంటే ఇప్పుడు మీకు దుఃఖంతో లేని ఆనందం నాకేది తెలియదండి. నాకు తెలిసిన ఆనందాలంతా కూడా దుఃఖంతో కూడిన ఆనందాలు నాకు తెలుసు. అవును, ఏ సుఖమైనా దుఃఖానికి కారణం అవుతుంది, దుఃఖానికి ఆపోజిట్ అయి ఉంటది. ఆపోజిట్ ఏంటంటే కారణం కూడా నెక్స్ట్ అదే అదే వస్తుంది సుఖమైన. ఇప్పుడు ఇల్లుంటే నేను సుఖంగా ఉంటాను అంటే అర్థం ఏంటిదంటే వాడు ఆ సుఖం ఇంటికి సంబంధించింది. ఉద్యోగం వస్తేనే సుఖంగా ఉంటానంటే అది ఉద్యోగానికి సంబంధించిన సుఖం. అది అవును. ఈ రెండు ఇప్పుడు తీసి చూస్తే మనం ఇల్లు ఉండే వాళ్ళంతా సుఖంగా ఉండారు ఏంటి? లేదు. ఉద్యోగం ఉండే వాళ్ళంతా సుఖంగా ఉండారా? ప్రపంచంలో ఏ సుఖం తీసుకున్నా అది వచ్చినప్పుడు సుఖంగా ఉండేవాళ్ళు నేను చూడలేదు ఇంతవరకు. ఇక్కడ అది కాదు. ఏ సుఖం అయితే పొందితే భవిష్యత్తులో ఇంకా ఏది పొందాల్సిన అవసరం లేదో అటువంటి సుఖాన్ని 3 రకాలుగా చెప్పి అందులో ఒక సుఖం నీకు నువ్వే ఎంచుకున్నట్టుగా చేస్తాను. అది అక్కడ దుఃఖానికి చోట్లేదు దాంట్లో అస్సలు అస్సలు. దుఃఖ అంతం చ నిగచ్చతి. జనన మరణాది సంసారానికి సంబంధించినటువంటి యావత్ దుఃఖములు వెంటనే తొలగున ఆయనకు దయ వస్తారు. నిమిషం చాలు, వెంటనే తొలుగుతుంది. కాబట్టి ఇప్పుడు దీని సంక్షిప్త భావం చెప్పి మీకు ఆయన జ్ఞానేశ్వరుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇప్పుడు 3 రకాల సుఖముల గురించి చెప్పబోతున్నాను. దానిని నా నుంచి వినండి. ఇది గాన మీరు వింటే ప్రయోజనం ఏంటి అని మీరు అడిగితే, ఈ సుఖం తెలిస్తే భవిష్యత్తులో మరో సుఖం గురించి వెంపర్లాడరు. అంతవరకే తెలుసు నాకు. ఏదైనది నాకు కూడా తెలియదు ఇంకా. క్లియర్. దీన్ని ఇప్పుడు జ్ఞానేశ్వరి వ్యాఖ్యానం ఎలా వచ్చింది. జ్ఞానేశ్వరి కూడా శ్రీకృష్ణులు చెప్పారని చెప్పారు, స్టార్ట్ చేశాడు వెంటనే. నేను చెప్పింది కాదండి, చెప్పింది జ్ఞానేశ్వరే. ఆ రహస్యం అది సద్గురు వాక్యంగా చెప్తారు అనమాట ఎవరైనా కూడా. చూడండి, చెప్పింది జ్ఞానేశ్వరి వ్యాఖ్యానం కదా, కింద రాసిందే శ్రీకృష్ణులు ఇట్లా చెప్పిరి అంటే సద్గురు వాక్యానికి సద్గురు ఇంగితాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం వ్యాఖ్యానం జరిగిందని చెప్పడం కోసం ఆయన పేరు పెట్టుకుంటారు. అది పలికేటిది పూర్ణ బోధయట, పలికించడి వాడు గురుమూర్తి తలపల మురతనం అట అంటే అది అర్థం. పలికేటిది భాగవతం అట, పలికించడి రామభద్రుండట. రాసింది భాగవతం, రాసింది పోతనే. రాముడు వచ్చి రాసిండా? రాముడు వచ్చి కల్లో కనిపించి రాయమన్నట్టు కథనం అల్లుతారు. ఈయన రాముడు, ఏమి బోధన రాముడు కదా, అట్లా అనమాట. అది రహస్యం. అది అది బట్టు బయలైనా కూడా రహస్యమే, తెలియనివాడికి ఏం చేద్దాం చెప్పు. కాబట్టి చూడండి, శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నట్టు వినండి. ఈ త్రివిధములైన సుఖముల యొక్క లక్షణాలు ఇప్పుడు నీకు చెప్తానని మాట ఇచ్చేసాను కదా, ఇప్పుడు ఆ మాట నెరవేరుస్తానయ్యా. సువిజ్ఞుడు అయినటువంటి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు కాస్త జాగ్రత్తగా వినండి. ఆత్మను కలుసుకున్నప్పుడు బయలు గలియవలే అంటారు కొంతమంది. ఎట్ట కలవాలనేది నాకు తెలియదండి. ఆత్మను కలిసి కొన్నప్పుడు అంటే నువ్వు అచల పరిపూర్ణుడు నువ్వేనని తెలిసినప్పుడు. ఆత్మని ఇక్కడ చూడండి, ఆత్మ అంటే జీవాత్మ, పరమాత్మ, ఇంకొక అష్టాత్మ, ఇవన్నీ మీకు సాంఖ్యంలో అన్ని ఆత్మల గురించి చెప్తారు. ఇక్కడ చెప్పేటువంటిది అది కాదు. అల్టిమేట్ ఇది భగవద్గీత ఏకాధ్యాయం చెప్తాండి. ఇది కూడా ఆత్మను కలుసుకున్నప్పుడు అంటే అర్థం ఏంటంటే, నీకు ఏది తెలిస్తే ఇంకేమి తెలియాల్సిన అవసరం లేదో అది అక్కడ ఆత్మ. ఇక్కడ ఆత్మ అనేటువంటి పదానికి నేను లేకపోతే నువ్వు అని అర్థం అండి. ఫస్ట్ పర్సన్ అర్థం అండి. అది నేను ఆత్మే నేనని తెలుసుకోవడం అంతే, ఇంకేమి లేదు. అంతే గురుగారు. అక్కడ అది జీవాత్మన, కేవలాత్మన, పరమాత్మ, ఏ ఆత్మ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని క్వశ్చన్ చేస్తాడు ఎడు కూడా. వాడికి ఏం అర్థం అంటే వాడికి అన్ని ఆత్మలు వాడికి ఉండే, వాడికి చెప్పలేము మనం. వాడి అన్ని ఆత్మలు ఉండే వాడికి. నిజానికి ఆత్మ అనేటువంటి పదానికి ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కదాచన అస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. అది అర్థం. ఆత్మ అనేదానికి కేవలాత్మనే అర్థం. మీకు శ్రీమించు శివరామ దీక్షితుల బోధ అచలాన్ని బ్రహ్మమని అన్నది ఇది చూడు అన్నారు.
ఉమ్, ప్రారంభంలో అయితే బ్రహ్మణ్యోర అవ్యక్తం అని చెప్తారు, బ్రహ్మ నుంచి అవ్యక్తం వచ్చింది అని. ఆ, దాన్ని సూచన అయిన తర్వాత ఏం చెప్తారు, అయ్యా బ్రహ్మం అంటే ఏంటి, బ్రహ్మమనగా వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనగా నువ్వే బట్ట బయలు. ఉమ్, వచ్చింది పోయింది ఏం లేదు. ఆ, నేను నిద్రలోకి పోతా ఉన్నానండి అంటే కార్ తీసుకుని పోవాలా, నిద్రలోకి ఏమన్నా ఫ్లైట్ ఎక్కాలన్నా, ఉమ్, అట్లా సూచన అది. అది ఆ విధంగా సూచన ప్రకారం దాన్ని కలుసుకున్నప్పుడు అంటే అది తెలిసినప్పుడు ఉమ్, నిజమైనటువంటి అక్షయ సుఖం ఏదైతే ఉందో, 26వది ఏదైతే ఉందో, దాన్ని నువ్వు తెలిసిన వెంటనే ఉమ్, జీవుడికి లభించేటువంటి సుఖాన్ని గురించి నీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఇది తెలిసేది 3 రకాలుగా ఉంటుంది. ఆ, 26వది ఒక రకమే ఉంటుంది, అది ఉమ్, ఫస్ట్ పర్సన్. ఉమ్, అది తెలిస్తే ఇంక నువ్వు అదే. ఆ, అది తెలియకుండా నీకు రాజస తామస రీతులలో తెలిస్తే ఎలా ఉంటుందో అది కూడా ఇక్కడ చూడబోతున్నా. ఉమ్, దివ్యౌషధమునకు కూడా కేవలము మోతాదును అనుసరించే తీసుకున్నట్లు ఆ, దివ్య ఔషధం కూడా మోతాదును అనుసరించే తీసుకోవాలి. ఉమ్, మామిడి పండు బాగుందంటే కూడా 1-2 తింటావు, అది తినలేవు కదా, ఉమ్, వద్దనేస్తావు నువ్వు. ఉమ్, ఆ విధంగా రసాయనిక క్రియల వలన వంగధాతువును వెండిగా చేయుటకు వీలైన రీతిన ఉప్పును నీరుగా మార్చేదానికి దానిపైన 3-4 పర్యాయం నీటిని అటు చిలకరించాల్సిన విధమున ఉమ్, నువ్వే అని తెలియజేయడానికి కూడా ఒక గురువు కావాలి నీకు. అవును, నీలాంటి ఒక గురువు కావాలండి. భూమిలో విత్తనం మొలకెత్తాలంటే దానికి తేమ అవన్నీ సరిగ్గా కావాలి కదా. అవును, అనుకూలమైన పరిస్థితులు ఉండాలిగా. అదే విధంగా నువ్వు పరిపూర్ణుడని తెలియాలంటే కూడా నీకు ఒక గురువు సాజన్మ సాకార సద్గురుమూర్తి కావాలి నీకు. అవునండి. ఉప్పు నీళ్ళుగా మారాలంటే కూడా దానిపైన 2 చిలకరిస్తే అది నీళ్ళు అయిపోతుంది. అవును గురుగారు. అట్లా ఈ ప్రకరణంలో ఆత్మ సుఖం అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే, జీవుడు సుఖము వలన కలిగే అల్ప అనుభూతితో పాటు ఇది ఏ సుఖానికి సంబంధించిందనే జ్ఞానం కూడా ఉండాలి వాడికి. ఈ 3 రకాలుగా చూడాల్సింది మానవుడే. అవును, మానవుడికి 3 గుణాలు డివైడ్ చేశారు, జంతువులకు కాదు. కాబట్టి గమనించండి, తత్సంబంధముగా అభ్యాసం కూడా పెంపొందించుకుంటూ పోతే ఏ స్థితిలో జీవుడికి గల దుఃఖములు పూర్తిగా నాశనమైనాయో, అంటే ఎక్కడైతే పూర్తిగా చీకటి లేదో దాన్ని ఏమంటాం? పూర్తిగా చీకటి లేదా వెళ్తురున్నట్టే కదా అని అంటాం. అట్లా పూర్తిగా చీకటి లేదని వెళ్తురంటాం. వెళ్తురంటాం. ఎరుక ఏ కోశాన లేని వాడిని పరిపూర్ణుడు. అది గమనించండి. ఈ స్థితిలో జీవులకు గల దుఃఖములు పూర్తిగా నాశనమయ్యేటువంటిది ఏదైతే ఉందో దాన్నే నిజమైన సుఖం అని చెప్పాలి. నిజమైన సుఖం అని చెప్పాలి. కానీ అది కూడా త్రిగుణాలతోనే చెప్పవలసి ఉంది. అది కూడా 3 గుణాలతోనే చెప్పాల్సి ఉంది. ఇక నీకు ఈ 3 రకాల గురించి స్పష్టంగా వాటి లక్షణాల్లో ఉండే తేడా గురించి చెబుతాను. ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కాదు, సెకండ్ పర్సనే థర్డ్ పర్సన్, థర్డ్ పర్సనే సెకండ్ పర్సన్. ఇక్కడ బాగా చెప్పారు గురుగారు. చీకటి లేని వెలుగు, ఎరుక లేని పరిపూర్ణం. అంతేదా? అదండి క్లియర్. ఇది మనకు 3 రకాల్లో సాత్విక సుఖము, రాజస సుఖము, తామస సుఖము అని 3 ఉన్నాయండి. ఆ 3ట్లో మనము ఈరోజు సాత్విక సుఖం గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. గురుగారు, తామస రాజ సుఖాలు నిమ్న స్థితికి చెందినవి కాబట్టి రేపు చూద్దాం. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ. యత్తదగ్రే విషమివ. యత్తద్ అగ్రే విషం ఇవ. యత్తదగ్రే విషమివ. యత్తద్ అగ్రే విషం ఇవ. పరిణామే అమృతోపమం. పరిణామే అమృత ఉపమం. తత్సుఖం. తత్సుఖం. సాత్వికం ప్రోక్తం. సాత్వికం ప్రోక్తం. ఆత్మబుద్ధి ప్రసాదజం. ఆత్మబుద్ధి ప్రసాదజం. పదాలు వాడే ప్రదేశాన్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ ఆత్మబుద్ధి అంటే ఏంటో మీకు ఇంతకుముందు ఆల్రెడీ సూచన చేయడం జరిగింది. నీ నిజ రూపమే అచలము అని అవధూత స్వామి చెప్పినటువంటిది ఎవరికైతే అపరోక్షమవుతుందో అది ఆత్మబుద్ధి. ఆ విషయం మనం వ్యాఖ్యానంలో చూస్తాం. ప్రతిపదార్థం చూద్దాం. ఎత్ అగ్రే ఏ సుఖమైతే, అగ్రే అంటే ప్రారంభంలో అని అర్థం.
ఏ సుఖమైతే ప్రారంభంలో విషం ఇవా, విషం ఇవా ఇంపార్టెంట్, నీకు కష్టంగా అనిపిస్తుంది. ఏ సుఖమైనా ప్రారంభంలో కష్టంగా ఇప్పుడు పరీక్షలకు చదువుకోవడం కష్టం, బాగా చదువుకుంటే మంచి మార్కులు వస్తే సుఖం. ప్రారంభంలో కష్టం అనిపించినప్పటికీ బాగా కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయి. మరి రాయనక పగులనక అదే పనిగా పుస్తకం ఎక్కడ పోయినా, సాగుకు పోయినా, పెళ్లికి పోయినా, దినాలకు పోయినా, ఏడికి పోయినా నా బుక్ నా చేతిలోనే ఉండేది. అప్పుడు అట్ట కష్టపడి చదవబట్టి అది కష్టంగా నాకు అనిపించలేదు అసలు. అది కష్టంగా కనిపించినప్పటికీ ఇప్పుడు నాకు ఎక్కడున్నా నా జీవితం నాకు వచ్చేస్తా ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ పరిపూర్ణ ప్రబోధలో కూడా ప్రారంభంలో మనకు కష్టంగా కనిపించినప్పటికీ చివరికి తానే పరిపూర్ణుడని తెలుసుకోవడం కోసమే గురువు నీకు అన్ని పరిచయాలు పెడతా ఉన్నాడు. కాబట్టి ప్రారంభంలో విషం గల కనిపించి పోను 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 నువ్వు పరిపూర్ణుడుగా నువ్వే తెలిపోతావు. అక్కడ పెట్టాడు, నేను కాదు, అది అమృతోపమం. పోను 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 నువ్వే పరిపూర్ణ నీకే తెలిసిపోతుంది. అంతవరకు గురువు సూచన చేయకూడదు, చేసినా మనకి ఉపయోగం లేదు. సద్గురువు మీకు నాకు తెలియదనే చెప్తూ వస్తాడు. నీలో అర్థం అయిపోయిన తర్వాత నువ్వే అడగవు. ఇప్పుడు ఇప్పుడు నేను నా గురువు దగ్గర ఏమి నేర్చుకున్నా నాకు కూడా తెలియదండి. చెప్పాను మీకు, నా గురువు దగ్గర నేర్చుకున్నది నాకు తెలియదండి 25% అనేసి. నాకు ఒక ఆశ్చర్యం, డౌట్ వస్తుంది, మీరైనా సందేహం క్లియర్ చేస్తారని చూడండి. నాకు డౌట్ ఏంటంటే, మనీ స్వామి వచ్చినాడు, ఆయనకి కౌంట్ డౌన్, ఈ రోజుకి నీకు అయిపోతుంది, ఈ రోజుకి నీకు కరెక్ట్, ఇంకా నీకు 3 నెలలు ఉంది, ఇంకా 2 నెలలు ఉంది, ఇంకా నెల ఉంది, ఇంకా రేపు ఈ రోజు అంతే, ఈ రోజు మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇంకా నాకు బోధతో మీరు రాకూడదు, నాకు సందేహాన్ని మీరు రావాల్సిన అవసరం లేదు అని ఆయన పంపించేసింది. అదేవిధంగా వెంకటరామయ్య పోయేటప్పుడు ఏడుస్తారు అందరూ, విషం ఇవా, నేను బాగా బరి కఠినంగా కనిపిస్తాను వాళ్ళకి. రోజు వస్తా ఉంటే బాగా ఈయన చెప్తా ఉంటే వింటా ఉంటే బాగుంది కదా అనేసి వస్తా, రోజు వచ్చేస్తారు మళ్ళీ. మీరు ఈ రోజు నుంచి ఇంక రానవసరం లేదు. అదేవిధంగా దీనికి ప్రమాణం ఎట్టని అడిగితే వాళ్ళకి 100 రోజులు సత్సంగం, వాళ్ళకి 100 రోజులు. మొదట ఆయన దాంట్లో లేనే లేదు, ఎవరు బోధ పూర్తయిన ఆయన అందులో లేదు. పుడుపూడి నాగేశ్వరరావు నెంబర్ 1, రఘు బ్యాంక్ మేనేజర్ నెంబర్ 2, రాజా రిటైర్ ఆర్టీసీ నెంబర్ 3, తర్వాత వెంకటరామయ్య నెంబర్ 4, ఇంకొకరు నెంబర్ 5. వీళ్ళు 5 మందికి కంప్లీట్ గా 100 రోజులు సత్సంగం పెట్టి ఈ రోజు 100వ రోజు అయిపోయింది అనేసి 21 రోజులు వేదాంత మోక్షాలకు పెట్టి పంపించేసినాం. ఇంకా వాళ్ళు ఎవరు నా దగ్గర సందేహం రారు, ఇప్పుడు ఇంకా బోధ కావాలని నా దగ్గర ఇంకా సందేహం నా దగ్గర రారు. ఇంకా కూడా వాళ్ళు వాళ్ళు ఎడన పోయి తీర్చుకుని నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, మీరు నేర్చుకుంటారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేంత, డ్రైవింగ్ లైసెన్స్ వస్తే డ్రైవింగ్ బాగా వచ్చినట్ట కాదు, పోలేదానికి పర్మిషన్ పర్మిషన్ ఇస్తారు అంతే. అంతే అంతే, బోధాధికారం కూడా లైసెన్స్ ఇవ్వడమే కానీ డ్రైవింగ్ తెలియదు వాడికి. అది అట్లా ప్రారంభంలో అలా అనిపించింది, కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది అది కరెక్ట్ అని. ఇప్పుడు భగవద్గీతలో ప్రూవ్ అవుతా ఉంది. చూసుకోండి, ఎప్పుడైతే పరిణామంలో వాళ్ళకి విషయంగా కనిపించినప్పటికీ అదేంది బోధ అయిపోవడం కూడా ఉంటుందా, అయిపోవడం ఉందో లేదా అది మళ్ళీ మీరే తెలుసుకొని ఇంటికి పోయి. నేను ఇంక చెప్పేది లేదు మీకు. 1116 రోజులు అయిపోయింది, జ్ఞాన యజ్ఞం వాడికి అయిపోయా. ఇంకెవరెవరు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుని వాళ్ళు ఆచరించుకుంటే వాళ్ళకి సరిపోతుంది. నేను ఎరుకని చెప్తారు, మనం చెప్పేస్తామండి, ఎవరెవరు ఆచరిస్తే వాళ్ళు కడతేరుతారు. అంతేనండి. అట్లా మనం పోయి అందరినీ ఆచరింపచేసేట్టు మన పని కాదు. ఇప్పుడు కొంతమంది తయారైనారు బాగా, వారం ఆదివారం లీవ్ వస్తుంది, కారు ఎత్తుకుని వాళ్ళకి వెళ్ళిపోయేది. ఇప్పుడు నిలబెడితే జీతం వచ్చేస్తుంది, ఆదివారం లీవ్ వస్తుంది, ఆ రోజు కారు ఎత్తుకుని వెళ్ళిపోతే కారు డీజిల్ తో సహా మొత్తం వాళ్ళు ఇచ్చి పంపిస్తారు కదా, కారులో డబ్బు ఇచ్చి పంపిస్తారు. మళ్ళీ ఎవరు ఏమి వాళ్ళ ఇంట్లో బోధ తినే వాళ్ళు ఉండాలి, అదంతా చూసేది. ఇచ్చేసేది, ఆదివారం వాళ్ళ ఇంటికి కూర్చేది, వాళ్ళ మీద పడి తినేది, ప్రతి వారం కవర్ తీసుకొని వచ్చేది. నో, ప్రారంభంలో సుఖంగా కనిపించినప్పటికీ తర్వాత ఎగ్జామ్ కోపం వచ్చేసి అదేంటంటే ప్రారంభంలో సుఖంగా కనిపించేది, చివరి విషయంగా కనిపించేది రాజస సుఖం అండి.
ఇప్పుడు మనం మాట్లాడుతున్నది సాత్విక సుఖం గురించి. అవును. చూడండి, పరిణామంలో విషంగా కనిపించినప్పటికీ సహజాచల రాజయోగి నిజంగా వాడు సహజాచల రాజయోగి అయితే పూజ వెంకటేశ్వర కాదండి, చాలా మందికి ఉందండి ఈ పేరు. నిజంగా సహజాచల రాజయోగి అయితే ఉపదేశం ఇచ్చినటువంటి ఇన్ని రోజులకి బోధ కంప్లీట్ చేసి ఇంక మీదట మీరు ప్రవర్తించి మీరు ఆచరించి మీరే పరిపూర్ణులని మీరే తెలుసుకోవాలి, మన ఇద్దరి మధ్య ఇంకా బోధకు సంబంధించిన సందేహం ఉండదు పంపించేవాళ్ళ, అట్లా పూర్తి చేయాలా. అవును. అప్పుడు అది అమృత ఉపమము, వాడికి అది అమృతంగా తోస్తుంది. అది కానీ అట్లా ఏ గురువైనా చెప్పగలుగుతుంది, చాలా గ్రేట్. అది చాలా మంది గురువులు అలా చెప్పరు, ఈ బోధ అయిపోయిందా అని చెప్పరు ఎవరు. ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. మా ఆవిడ వంట బాగా చేస్తుంది, మా పాపకి నేర్చుకుంటాను అనుకోండి. చిన్నగా మా అమ్మాయి గారిని వంటలో లీనం చేసి కొద్ది రోజులు నేర్పించి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించేటప్పుడు పంపించేసి వదిలేస్తా. ఇప్పుడు మా ఆవిడకి వాళ్ళమ్మ వచ్చి ప్రతిరోజు నేర్పిస్తుంది వంట. మళ్ళీ లేదు చేస్తా ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోయి అమృతంగా తోస్తుంది. అవును. ఇంకొక ఆయన అడుగుతాడు, ఏమనుకోబాకండి, అమ్మాయి గారిని అడుగుతున్నారు చూడండి, వేరే వాళ్ళు వియంకులు అంటారు కదా, ఆయన వచ్చి అడుగుతాడు, నేను చెప్పలే మామ నాకు వంట బాగవచ్చు మామ, నా కొడుకు కూడా వంట బాగవచ్చు మామ, మీ బాబు వంట రాకపోతే పర్వాలేదు మామ అంటారా? అందరికి నాకు వంట రాదని నేనే సిగ్గుపడతాను. కానీ అట్లా ప్రారంభంలో విషంగా కనిపించి వంట నేర్చుకోవడం కూడా ప్రారంభంలో విసుగు అనిపిస్తుంది. అవును. కానీ నేర్చుకునేసిన తర్వాత ఇప్పుడు మా ఆవిడ ఎప్పుడు యూట్యూబ్ లో చూసి వంటలు చూసి ఒక ప్రయోగం చేస్తా ఉంటది, అది ఒక్కొక్క రోజుకి అద్భుతంగా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ వాళ్ళ అమ్మ నాకు వంట నేర్పి అడుగుతున్నాగా అంటే వాళ్ళని వదిలేవాలి. అవును. వారం వాళ్ళ ముందు కారు వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళకి నేను చెప్తాను రా, నువ్వు కూర్చో అన్ని చెప్పేది. సాయంత్రం అయినాక మళ్ళీ ఇంకా మీకు అనుష్ఠానమే రాలేదు, మీకు ఒక శ్లోకం కూడా సరిగ్గా పలకడం రాలేదు, ఒక పద్యం కూడా బాగా నేర్చుకోవడం చెప్పి చేసుకోవచ్చు. ఇది కుదరదు ఇట్లా. కాబట్టి ఏదైతే ప్రారంభంలో విషంలాగా అనిపించినప్పటికీ పోను పోను అది సుఖంగా అనిపించేది ఏదైతే దాన్ని సాత్విక సుఖం అంటారండి. చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. ఆటల యందు ఆసక్తుడైనటువంటి పిల్లవాడికి చదువు కొంచెం ఇబ్బందిగానే ఉంటది, కానీ బలవంతంగా చదువు నేర్పిస్తే చివరికి వాడు బాగుపడిపోయిన తర్వాత వాడే చెప్తాడు, మా అమ్మ నాన్న కొట్టి తిట్టి నన్ను బాగా చదివించారండి, మా టీచర్ పలానా కొట్టారండి, నాకు భలే గుర్తుందండి, ఇప్పుడు అందుకని నేర్చుకుని ఇంత పెద్ద టీచర్ అయినా అంటాడు వాడు. అవును. అట్లా ప్రారంభంలో కష్టంగా అనిపించినప్పటికీ అటువంటి గురువునే చేరాలా. అవును. అట్లా అనమాట. అప్పుడు నీకు ఆత్మబుద్ధి ప్రసాదజం, నువ్వే పరిపూర్ణుడని నీకు తెలుస్తుంది అని నేను చెప్తున్నా, అంతేగాని నాది కాదు. కాబట్టి ప్రారంభంలో విషంగా అనిపించినప్పటికీ చివరికి అమృతంగా కనిపించేటువంటిదే సాత్విక సుఖము అంటాడు. ఈ విషయాన్ని మనం జ్ఞానేశ్వరి ఎక్స్ప్లెయిన్ ద్వారా ఇంకా 10 నిమిషాల్లో తెలుసుకోబోతుంది. ప్రారంభం నుంచి అక్కడి నుంచి నేను సర్పములు చుట్టి ఉండుట వలన చందన వృక్షం యొక్క మొదలు, పిశాచములు కాపలా ఉండడం వలన గుప్త భాండాగారము యొక్క ముఖము భయంకరంగా ఉంటది. స్వర్గ సుఖములు అతి మధురమైనవైనప్పటికీ మధ్యలో యజ్ఞయాగాది విధానములకు ఉపక్రమించవలసి ఉన్నందున కష్టంగా తెలుస్తుంది. వివిధములుగా కష్టపెట్టుట వలన చిన్నపిల్లలకు బాల్యావస్థ పీడకరంగా తెలుస్తుంది. తినబోవునప్పుడు ప్రప్రథమంగా ఔషధం చేదుగా ఉంటది, మాత్రం చేదుగానే ఉంటది, ఆరోగ్యం బాగా అయితే బలం ఉంటది. అట్లా దీపం వెలిగించే వాడికి ప్రప్రథమమున పొగను సహించాలి. అగ్గిపుల్లకిస్తే పొగ వస్తుంది, పీల్చాలి మరి. కాబట్టి పొయ్యి ముట్టించేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటది, బాగా మండుకొని కట్టెలు అగ్గి పడిందంటే మళ్ళీ 15 మందికి నీళ్ళు ఒకేసారి కాగిపోతుంది. ఫస్ట్ పొయ్యి ముట్టించేటప్పుడు కష్టంగానే ఉంటది. కట్టెలు అగ్గి పడిందంటే మళ్ళీ చిన్న ముద్దు అట్టు పెడితే కూడా ఎంతమంది నీళ్ళు పోసి తాగుతానే ఉంటది హాయిగా. అది దీపము వెలిగించేవాడికి లేక పొయ్యి వెలిగించేవాడికి ప్రప్రథమంలో కొంచెం అది సమస్య ఎదుర్కొంటాం. మళ్ళీ పోను హాయిగా ఇప్పుడు ఇంకా 10 మంది స్నానం చేయొచ్చు ఇప్పుడు మన ఆండపల్లిలో. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు సుఖము యొక్క ప్రవేశ ద్వారము వద్దనే యమ దమాది సంకటములు సహించాలి. యమ దమాది పెట్టేసినాడు, ఏం పెట్టినట్టు చూడండి, మొత్తం అష్టాంగ యోగాలు, సాధన చతుష్టయం మొత్తం 2 పదాల్లో పెట్టి పడేసినాడు. అన్ని చెప్పాలి.
యమ అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అని అష్టాంగ యోగాలు. దమ అంటే శమధమాది షట్క సంపత్తి అంటే వివేకము, వైరాగ్యము, ముముక్షత్వము, శమధమాది షట్క సంపత్తి. ఇవన్నీ కూడా ప్రారంభంలో ఎంత నాకు వద్దండి డైరెక్ట్ పరిపూర్ణ బోధ చెప్పండి అంటాడు. అది కుదరదు. అది కుదరదు. ఏదైనా కావాలంటే దానికోసం శ్రమించాల్సిందే, తప్పదు. బోధ క్రమము తప్పదు. శ్రమ తప్పదు. దృశ్య వస్తువులన్నింటి పట్ల మానవులకు ఉండేటువంటి ప్రేమను నాశనమునర్చునట్టిదే ఈ పరిపూర్ణ ప్రబోధ. దృశ్య వస్తువులు ప్రపంచం పూర్తిగా అబద్ధమని తెలియాలంటే ముందుగా సాధన సంపత్తి కావాలి, నిత్యానిత్య వస్తు వివేకం కావాలి. అట్లా స్వర్గము మరియు సాంసారిక బంధనములన్నింటినీ మూలముతో పాటు పెకలించి వేసేటువంటి విరక్తి నీలో జనించాలంటే సాంఖ్యాన్ని చక్కగా చెప్పాలి. తీక్షణమగు వివేక శ్రవణ చూడు, వివేకం మొదటిది సాధన చతుష్టయంలో మొదటి చూడు. తీక్షణమైన వివేక శ్రవణము మరియు కఠోరమైన వ్రత ఆచరణ వలన బుద్ధ్యాదులు తునాతునకలైపోతాయి. బుద్ధి లేకుండా పోతుందని కాదు, తాను పరిపూర్ణుడని తెలిసేటప్పుడు ఎరుక లేనిదవుతుంది. ప్రాణము మరియు అపానము తరంగములు సుషుమ్న నాడి ముఖము కబళించి వేయను. కానీ ఈ కష్టాలన్నీ కేవలం ప్రారంభంలోనే ఉంటది. చూస్తాను. నిన్న ఎరుకలయ్య స్వామి అడిగినారు మీ ప్రశ్న, మీ క్వశ్చన్. మీరు అనేటప్పుడు అర్థమైంది నాకు చెప్పమని. ఎరుకలయ్య స్వామి అడిగారు అనమాట. ఇలా పింగళ సుషుమ్న అంటారు కదా. అవును, నాకు అదే సందేహం వచ్చింది. అదే కోసం అడిగింది కూడా అదే నిన్న సత్సంగంలో. అయ్యా సుషుమ్న నాడి ఎక్కడుంది అని అడుగుతాడు క్వశ్చన్. మళ్ళీ ఆన్సర్ ఆయన కొంచెం చెప్తాడు. నాకు ముందు ఉండే ఆన్సర్ చెప్పొద్దని మీరు కొత్తగా చెప్పండి అంటాడు. అవునండి, నేను కొత్తది చెప్పను కానీ కొత్తగా అయితే చెప్తాను మీకు. అక్కడ గంగా యమున సరస్వతి అని భౌతికంగా చూపించి గంగా ఇది యమున ఇది సరస్వతి ఆడుందంటే లోపల ఉందంటారంట. అంతర్వేది, అది అంతర్వేది అంటారు. అంటే గంగా యమునాలు ఎక్కడ కలుస్తుందో అదే సరస్వతి. సరస్వతిని ప్రత్యేకంగా లేదు, ఏడున్నట్టు లోపల ఉందంటారంట. 4 సింహాల బొమ్మ 3 కనిపిస్తాయి ఫోటోలు, ఇంకోటి ఏడుందంటే ఏం చెప్పంటారు నిన్న? 4 సింహాల 3 సింహాల ఉండేదే. మీరు మన గవర్నమెంట్ గుర్తండి, భారత ప్రభుత్వం గుర్తుందా? అది 4 సింహాలు, మనకు 3 సింహాలే కనిపిస్తాయి. ఇంకో సింహం ఏడుందంటే ఆ పక్క వెనకాల ఉన్నట్టుగా అనుకోవాలంతే. అర్థమైంది. అట్లా స్థూలం కనిపిస్తాం, సూక్ష్మం ఎక్కడ ఉందో మాట్లాడేవాడు వాడే. ఆయన ఎంబ్లం పెడతాడేమో, గవర్నమెంట్ సింబల్ పెడతాడేమో. స్థూల శరీరం కావూరు నాగేశ్వర ప్రసాద్, సూక్ష్మ శరీరం ఏడుందంటే లోపల ఆపరేషన్ చేసి చూద్దామా? నో. అట్లా అది తెలియాలంతే. అట్లా సుషుమ్న నాడి కొత్తగా లేదయ్యా. ఇడ అనేది ఎడం పక్క కుడి పక్క 2 కలిస్తే మధ్యలో, అంటే దేని మధ్యలో? కుడి ఎడమ మధ్యలో సుషుమ్న, అంటే కుడి ఎడమ మధ్యలో మాత్రం సుషుమ్న, లేకపోతే ఉనికి లేదు దానికి. చూపిస్తారు చూడండి ఎంబ్లం. 4 సింహాలు ఉండేది, మనకు 3 సింహాలు కానీ ఇంకోటి చూపి అంటే ఇప్పుడు నేను ఏడ చూపించదు దాన్ని. అదే సెల్లి తిప్పుకోమంటే సెల్లి తిప్పి చూసి కనపడలేదే. అప్పుడు ఇంకా వెనక్కి తిప్పి చూస్తే మళ్ళీ 3 కనపడతాయి. అదేనండి, వెనకాల చూస్తే సెల్ పోవచ్చుదా ఉండదు. కాబట్టి వెనక్కి తిప్పి చూస్తే కూడా కనపడలేదు, 3 కనిపిస్తుంది. ఇట్లా అవగాహన చేసుకోవాల్సిందండి. మళ్ళీ అది అవగాహన చెప్తాను చూడండి. దానికి ఎగ్జాంపుల్ చెప్పా. జడ అమ్మ కూతురికి జడ అల్లుతుంది. జడ అల్లేటప్పుడు ఎడం చేతిలో ఒకటి, కుడి చేతిలో ఒకటి, మధ్యలో ఒకటి ఉంటది. 2 చేతులతో 3 పాయలను అల్లిన జడలో కనిపించేది 2. స్టార్టింగ్ లో 3 ఉంటాయి, ఆ 3వ ఏడ కనిపిస్తుంది, ఏడ లేదే. లేదంటే ఎట చూపించమంటాను నేను, మళ్ళీ జడంతా ఇప్పాలా? అంటే అవగాహన మాత్రమే సుషుమ్న శూన్య స్థితి. అవగాహనే సుషుమ్న అంతే. ఎక్కడ అవగాహన అయితే అదే సుషుమ్న. ఇప్పుడు చక్రవాక పక్షుల జంట ఒకదానితో మరొకటి విడదీస్తే ఏడుందంటే ఏం చేయాలి? దీనిపైన అది, దానిపైన ఇది ఆధారపడి ఉంటుంది. ఆవు దూడను ఆవు ఎదుటి నుంచి తొలగిస్తే దూడ ఏడుంది అప్పుడు చెప్పేదా? ఆవు మైండ్ లో.
ఆవు మనసులో ఉండే దూడ అక్కడి నుంచి తొలగించేస్తే కూడా దాని మనసులో ఉండే దూడని ఎవరు తొలగించలేడు. అవును. ఆపరేషన్ చేసి చూద్దామా? ఉనికి లేదండి, ఉనికి లేదు. అది ఊరు పేరు ఉనికి లేని వాడు నువ్వు అని తెలిస్తే అప్పుడు నువ్వు పరిపూర్ణుడేనండి. కానీ అది పని కాదు. అది సుషుమ్న నాడి లేమిని తెలియాలంటే సద్గురు సూచన కావాల్సిందే, విచారించాల్సిందే. రాదు. పుస్తకంలోను, పీఠంలోను, ఆశ్రమంలోను, గుడిలోను, గోపురంలోను, ఇంట్లోను, వాకిట్లోను ఎక్కడ రాదు. ఎందుకో తెలుసా? అంత అదే ఉంది చూసా నువ్వే అది. కాబట్టి సాత్విక సుఖంలో ఉండే మరిన్ని అలరారుతున్నటువంటి అద్భుతమైన భావాలు తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసినయ్యా, త్రివిధ సుఖముల గూర్చియు చక్కగా వివరించి చెబుతా విను, అభ్యాసము చేసిన మనజుడు దుఃఖాంతమును గుందును, ఆధ్యాత్మిక విషయము ప్రారంభ విషతుల్యమై తోచును, అభ్యాసము చేయగా అమృత తుల్యమై పరిణమించు, ఆ పరిణమించిన సుఖమునే సాత్విక సుఖమని అందురయ్యా, శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురాత్మ అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా, కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా, అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థ
కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వదూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.